ఏ హాయ్ హలో. ఇప్పుడు మనం వేరియబుల్ అంటే ఏంటో తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు వేరియబుల్ అంటే ఒక మెమొరీ లొకేషన్కి మనం ఇచ్చే పేరుని వేరియబుల్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఒక మెమొరీ లొకేషన్ ఉంటుంది, ఆ లొకేషన్కి మనం ఇచ్చే పేరుని వేరియబుల్ అంటాం. ఓకేనా. అంటే అదొక అడ్రస్ లాగా అనమాట. అడ్రస్ ఆఫ్ ఏ వాల్యూ విచ్ విల్ స్టోర్ ఏ వాల్యూ. అంటే ఒక వేరియబుల్ అనేది ఒక దాన్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట. దానికి ఇచ్చే వాల్యూని మనం వేరియబుల్ అంటాం అనమాట. ఓకేనా. సపోజ్ ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకోండి. వాటర్ బాటిల్ ఎలా ఉంటుంది, మనకి ఒక ఒక కంటైనర్, అంటే వాటర్ బాటిల్ ఎంత ఉంటుంది కదా, ఒక కంటైనర్. దాంట్లో ఉండే ఏంటి, వాటర్. వాటర్ అనేది వేరియబుల్. ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ ఉండే, ఒక 1 లీటర్ 2 లీటర్స్. అది ఒక వాల్యూ. వేరియబుల్కి మనం వాల్యూ ఇస్తాం అదనమాట. ఓకేనా. వేరియబుల్ సింటాక్స్ చూద్దాం. వేరియబుల్ ఈక్వల్ టు వాల్యూ, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 11, ఏ ఈజ్ ఈక్వల్ టు అమ్మ. ఏ అనేది వేరియబుల్ అయితే అందులో ఉండేది వాల్యూ అమ్మ. ఓకేనా. ఓకే రైట్. ఇప్పుడు మనం పైథాన్లో మెమొరీ లొకేషన్ తెలవాలి అంటే మనం ఇది వాడాలి, ఐడి ఇది. ఓకేనా, బ్రాకెట్స్. ఇది వాడితే ఏదంటే మనకి మెమొరీ వేరియబుల్ యొక్క లొకేషన్ అనేది తెలుస్తుంది. ఓకేనా. అసలు వేరియబుల్ని ఎందుకు వాడతారంటే డేటాని స్టోర్ చేయడానికి వాడతారనమాట వేరియబుల్ని. ఓకేనా. అది ఇప్పుడు వీటికి ఒక రూల్స్ ఉంటాయి కదా. ప్రతిదీ ఎట్టబడితే అట్ట అడ్డదిడ్డంగా రాసేయలేం కదా. వాటికి రూల్స్ ఉంటాయి. ఏంటయ్యా అంటే డోంట్ స్టార్ట్ విత్ నెంబర్స్ ఆర్ డిజిట్స్. అంటే డిజిట్స్తో దాన్ని స్టార్ట్ చేయద్దు. ఎలా అంటే సపోజ్ ఎలా అంటే సపోజ్ నెంబర్స్ 1 2 3 ఇలా ఏమి మనం స్టార్ట్ చేయొద్దు అనమాట. ఓకేనా. సపోజ్ మనం ఆల్ఫాబెట్తో స్టార్ట్ చేయొచ్చు, A 1 2 3 ఇలా పెట్టుకోవచ్చు. ఆల్ఫాబెటిక్స్తో కానీ అండర్స్కోర్తో కానీ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అది వీటికి ఉన్న రూల్స్. అది ఇది ఒక కేస్ టెన్స్ అనమాట. వేరియబుల్ అనేది ఒక కేస్ సెన్సిటివ్. ఓకేనా. కేస్ సెన్సిటివ్ అంటే ఏం లేదు. మనం ఇప్పుడు ఏదం ఇప్పుడు బాటిల్ అనేది ఉంది. బాటిల్ అనే దాన్ని మనం అప్పర్ కేస్లో రాస్తే ఎలా ఉంటుంది అంటే బిగ్ బిగ్ లెటర్స్ వస్తాయి అనమాట. దాన్ని మనం కేస్ సెన్సిటివ్ అంటాం అనమాట. అంటే అందులో ఒకటి స్టోర్ అయ్యింది, ఇందులో స్టోర్ అయ్యింది. మన అవుట్పుట్ ఇచ్చేటప్పుడు క్లారిటీ ఇవ్వాలన్నమాట. అంటే అప్పర్ అయితే అప్పర్, లోవర్ అయితే లోవర్. అదనమాట కేస్ సెన్సిటివ్ అంటే. ఇప్పుడు ఓవరాల్గా మనం ఏం తెలుసుకోవాలంటే వేరియబుల్ అనేది మెమోరీ లొకేషన్కి ఇచ్చే ఒక పేరు వేరియబుల్ అంటే. ఓకేనా. అది ఎందుకు వాడతారంటే డేటాని స్టోర్ చేయడానికి వాడతారు. అసలు అది ఎలాంటిదంటే ఒక బాక్స్ ఆర్ కంటైనర్ లాగా మన బాక్స్ ఆర్ కంటైనర్ లాగా ఉంటుంది అనమాట. అది అందులో స్టోర్ చేసుకోవడానికి మనం వాడతాం వేరియబుల్. అది లాస్ట్ ఫైనల్ కంక్లూజన్. అది దీన్ని వాడతాం డేటాని స్టోర్ చేసుకోవడానికి దాన్ని వాడతాం. ఓకేనా. వేరియబుల్ అనేదాన్ని డేటాని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే వాడతాం. ఓకేనా. అది ఒకవేళ దాని లొకేషన్ తెలుసుకోవాలంటే ఇది ఐడి అని బ్రాకెట్స్, దాని లొకేషన్ తెలుసుకోవాలంటే. మెమొరీకి కూడా ఒక నేమ్ అనేది ఉంటుంది అనమాట. మెమొరీ మనకి తెలవాలంటే మెమొరీ అని సచ్ టైప్ ఆఫ్ ఒక దీనికి ఒక సచ్ ఒక ఉంటుంది అనమాట, ఒక వాల్యూ అనేది. అప్పుడే మనకి తెలుస్తుంది అనమాట. మొత్తానికి వివరాలు ఏంటి, మెమొరీ అనేది వేరియబుల్ అనేది ఒక మెమొరీ లొకేషన్కి ఇచ్చే నేమ్ వేరియబుల్. ఓకేనా. అది డేటాని స్టోర్ చేయడానికి మాత్రమే వాడతాం. ఓకేనా. అది ఎలాంటిదైనా పర్లేదు, ఇంటే కావచ్చు, ఫ్లోట్ కావచ్చు, అదే స్ట్రింగ్ కావచ్చు, టపుల్ కావచ్చు, డిక్షనరీ కావచ్చు, ఇలాంటి ఏదైనా కావచ్చు. వాటిని స్టోర్ చేయడానికి వాడేదాన్ని మనం వేరియబుల్ అంటాం. అంటే ఒక డేటాని స్టోర్ చేయడానికి వాడేదాన్ని వేరియబుల్ అంటాం. ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని.